హలో అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వణకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది, నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది, రెండిట్లో ఫాలో అయిపోండి. నా కొత్త ఫోన్ చూపించేదా, నా కొత్త ఫోన్ యాక్చువల్లీ ఇప్పుడే డేటా మొత్తం ఎక్కించుకుంటా ఉంటే 8 hours 1 TB డేటా ఈ ఫోన్లోకి ఎక్కించుకుంటా ఉంటే 1 TB డేటా 8 hours చూపిస్తూ ఉంది. సరే పెట్టినా తొందరగా అయిపోతుంది అని చెప్పేసి అది అవ్వాలా, ఇంకా దాన్ని క్యాన్సిల్ చేసిన, ఏం చేస్తుంది. సో రోజు ఎపిసోడ్ గురించి పగిలిపోయేలా మాట్లాడాలి. మీకు ఈ ఎపిసోడ్లో మనకి ఎపిసోడ్లో చూపించే 1 hourలో సూపర్గా కనిపించట్లేదు, కానీ డెమాన్ పవన్ ఆడాడు, ఏం మాడాడు గోవర్ధన. జల్లికట్టులో ఎద్దులు కొట్లాడుకున్నారు, పందెం కోళ్ళలో కోడి కొట్లాడుకున్నారు. దాంట్లో ఇప్పుడు ఏ ఎద్దుకి ఎక్కువ డబ్బులు ఉంటాయి, ఏ పందెం కోడిలో ఎక్కువ పందాలు గెలిచిన కోడికి ఎక్కువ వాల్యూ ఎట్లుంటుందో సేమ్ డెమాన్ పవన్ వాల్యూ అదబ్బా. బిగ్ బాస్ టీం ఏదో మరీ ఓవర్ అండర్ రేటర్ చేస్తున్నాడు కాబట్టి చాలా ఓవర్గా పాపం డెమాన్ పవర్కి చాలా అన్యాయం జరుగుతుంది. హీజ్ అన్ అమేజింగ్ ప్లేయర్. ఓ మై గాడ్, అస్సలు ఒక్కడు ముగ్గురిని పట్టుకొని ఆపేది ఏంది స్వామి. అస్సలు ఎంత బలము, ఏమి ఫిజికల్ టాస్క్స్. ఇన్ని సీజన్స్లో ఇంత బలం ఉండే కంటెస్టెంట్స్, ఇంత దమ్ముండే కంటెస్టెంట్ నేనైతే చూడలేదు. సూపర్ కంటెస్టెంట్ డెమాన్ పవన్, నాకైతే భయంకరంగా నచ్చుతున్నాడు. జస్ట్ ఈ పులిహోర కంటెంట్ వల్ల కొంచెం నెగిటివ్ అయిపోతున్నాడు, కానీ పిల్లోడు ఏమి ఆడాడు స్వామి. బాబా, కాళ్ళతో భరణిని, చేతులతో ఇమాన్యుల్ని పట్టుకొని ఏమి ఆపాడు, ఏం ఆడాడు. బా, ఎంత ఎలివేషన్ ఇచ్చినా తక్కువే. లాస్ట్ మూమెంట్లో ధోని వచ్చేసి ఈ ఫినిషింగ్ షాట్, విరాట్ కోహ్లీ వచ్చేసి టీంని గెలిపించేసేది. ఇంకా ఈ మ్యాచ్ ఓడిపోయినాము అని చెప్పేసి బెట్ మొత్తం పాకిస్తాన్ మీద పెట్టేసో లేకపోతే ఆస్ట్రేలియా మీద పెట్టేస్తో కూడా లాస్ట్ మూమెంట్లో లాస్ట్ ఓవర్లో వచ్చి యువరాజ్ సింగ్ 6 sixes కొట్టినట్టు ఏం ఆడాడ్రా. అసలు విజిల్స్ ఎంత పెద్ద విజిల్ వేసినా తక్కువే. కానీ ఈ బిగ్ బాస్ వాళ్ళు సరిగ్గా ఒక్కటి కూడా ప్రాపర్గా చూపించలేదేమో డెమోన్ ఆడేది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అసలు లైవ్ చూస్తుంటే లైవ్లో కూడా అక్కడొకటి ఇంకొకటి అని చెప్పేసి కట్ చేసి వేస్తున్నారు. కానీ భలే ఆడాడు నిజంగా. హ్యాట్స్ ఆఫ్, కుడోస్ టు హిమ్. ఎంత పొగిడినా తక్కువే. అసలు విన్నింగ్ రేస్లోకి వెళ్ళిపోయినాడు అనేసి అనిపిస్తుంది. డెమాన్ పవన్ ఈ దెబ్బతో విన్నింగ్ రేస్లోకి వెళ్ళిపోయినాడు అని చెప్పేసి మాట్లాడతాను. అండ్ దీని తర్వాత రితు మ్యాటర్ చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. ఆ రితు మ్యాటర్లో డెమాన్ ఎట్లా మ్యాన్ హ్యాండిల్ చేస్తారని చాలామంది నాకు మెసేజెస్ పెట్టున్నారు. సో దాని గురించి కూడా నేను మాట్లాడతాను, నా ఒపీనియన్ మాట్లాడతాను. సో దీంట్లో ఎక్కువ మంది తనుజాని సపోర్ట్ చేస్తున్నారని తనుజాకి సపోర్ట్ చేసేది, ఎక్కువ మంది కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారని కళ్యాణ్కి సపోర్ట్ చేసేది, ఎక్కువ మంది వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని సపోర్ట్ చేసేది. ఇట్లాంటి పంచాయతీలు అంతా ఉండవు. మీరు ఇన్ని రోజులు తనుజ పిఆర్, కళ్యాణ్ పిఆర్ అనేసి అంటున్నారు కదా. నాకు ఈరోజు తనుజ సుత్తంగా నచ్చలేదు. ఏ పాయింట్లో నచ్చలేదు ఏమైనా చెప్తా. తనుజ ఫ్యాన్స్ అందరూ తనుజ నచ్చలేదనింది, గీత్ వేస్ట్ ఇన్ని రోజులు పోయిన వాళ్ళు వేస్ట్ అనేసి రివ్యూల కింద కమెంట్లు పెట్టకుండా ఫస్ట్ నేను ఏ పాయింట్లో నచ్చలేదు, ఏ పాయింట్లో ఏది ముద్దుగా మాట్లాడి ముద్దమందారం చెవులో పెడుతుంది అని చెప్పే పాయింట్, ఏ విషయంలో ఉన్నానని చెప్పేసి ఆ పాయింట్ గురించి మాట్లాడతా. డెమాన్ రితు గొడవ గురించి మాట్లాడతా. దాని తర్వాత ఇంకొన్ని విషయాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి. వీడియో మాత్రం లైక్ చేసి స్టార్ట్ చేయండి. మీకు రివ్యూ నచ్చకపోయినా ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోండి. నాలాంటి పాయింట్ ఆఫ్ వ్యూతో ఇంకో 100 మంది ఆలోచిస్తారని ఒక పాయింట్తో దీన్ని లైక్ చేసి స్టార్ట్ చేయండి. నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తా. నాకు ఇన్ని రోజులు కళ్యాణ్ విన్నర్, తనుజ రన్నర్ అనే పాయింట్లో ఉన్నాను. కానీ ఈరోజు కళ్యాణ్ పక్కన పెడదాం, తనకి బిగ్ బాస్ ఛాన్స్ ఇవ్వలేదు, సంచాలకుగా ఏదో చేస్తున్నాడు అనేసి అనుకుందాం. తనుజ కంటే కళ్యాణ్ కంటే డెమాన్ పవన్, రితు వీళ్ళే బెటర్ ఏమో అనేసి అనిపించింది. వాళ్ళ పులిహోర కంటెంట్, వాళ్ళ నెగిటివిటీ వల్ల తలకాయ నొప్పి వచ్చేస్తుంది. కానీ అదర్వైజ్ కళ్యాణ్ ఓకే, కళ్యాణ్ కూడా విన్నింగ్ క్వాలిటీస్ ఉన్నాయి. బట్ తనుజ కంటే డెమాన్ పవన్గా ఎక్కువ ఇది అనిపిస్తుంది. డెమాన్ పవన్ దేనికి పెద్ద రియాక్ట్ అవ్వడు కాబట్టి కనిపించట్లేదు. కానీ ఈ రోజు రియాక్ట్ అయింది మాత్రం నాకు సూపర్గా నచ్చింది. ఏం రియాక్ట్ అయ్యాడు ఏమి ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు, ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి హైప్ ఇచ్చి స్టార్ట్ చేయండి. నేను ఒకటే అందరికి హైప్ ఇచ్చేది, నాకెవరు హైప్ ఇవ్వరా. సో నాకు హైప్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కమెంట్ చేసి స్టార్ట్ చేయండి. నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా. నేను చాలా జెన్యూన్గా చెప్తా. అసలు ఏదో వాళ్ళకి ఎక్కువ ఫ్యాన్ బేసు, వాళ్ళని చెప్తే లైక్లు వస్తాయి, వాళ్ళని చెప్తే సబ్స్క్రైబ్స్ వస్తాయి, మిగతా వాళ్ళందరూ మాట్లాడేదంతా నమ్మద్దండి. నేను ఎంత జెన్యూన్గా ఉన్నానో పాస్ట్ 5 yearsగా నేను ఎట్లా బిగ్ బాస్ రివ్యూస్ ఎంత జెన్యూన్గా ఇస్తానో, నేను ఎంత మనస్ఫూర్తిగా ఇస్తానో అనేసి నాకు మాత్రమే తెలుసు, కొంతమంది ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. సో నేనేదో కావాలని ఎవరిని పొగడట్లేదు, కావాలని ఎవరిని తిట్టట్లేదు. నాకు మనసు కనిపించింది నేను చేస్తాను. నాకు ఇన్ని రోజులు నెగిటివ్స్ కనిపించకపోతే కనిపించలేదని చెప్తా. ఈరోజు ఫుల్ నెగిటివ్గా కనిపించింది, అదేమని చెప్తా. సో స్టార్టింగ్ ఏంట్రా అంటే, నాకు ఇదేమనిపిస్తుంది అంటే శ్రీజ వర్సెస్ భరణి
హౌస్ ఆఫ్ ద డ్రాగన్స్లో టీమ్ గ్రీన్ వర్సెస్ టీమ్ బ్లాక్ లాగా అనిపిస్తుంది. ఒకరంతా రెనెరాక్ సపోర్ట్, ఒకరంతా ఏగాన్కి సపోర్ట్. ఏగాన్కి నిలబడే వాళ్ళు ఏగాన్ కోసం నిలబడండి, రెనెరాక్ నిలబడాల్సిన వాళ్ళు రెనెరాక్ నిలబడండి. డాన్స్ ఆఫ్ ద డ్రాగన్స్ జరుగుతుందని ఎలాగా శ్రీజ వర్సెస్ భరణి జరుగుతుందని అనిపిస్తుంది. సేమ్ హౌస్ ఆఫ్ ద డ్రాగన్స్ లాగే అనిపిస్తుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ రిలేట్ చేసిన వాళ్ళే తెలుస్తుంది, బికాస్ నేను ఒక పిచ్చి ఐఎమ్ బిగ్ థ్రోనీ, అంటే ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. సో నాకు అట్లే అనిపిస్తుంది అనమాట. శ్రీజ సైడ్ కొంతమంది నిలబడినారు, భరణి సైడ్ కొంతమంది నిలబడినారు. శ్రీజ సైడ్ వచ్చి రితు, గౌరవ్, కళ్యాణ్, డెమన్ వీళ్ళు నిలబడినారు. వచ్చి చెప్తాను అనమాట, ఒకసారి ఇమాన్యుయల్ అని అడుగు అంటే శ్రీజ ఇమాన్యుయల్ని అడిగితే ఇమాన్యుయల్ చెప్పినాడు, ఇట్లా నేను ఆల్రెడీ ఆయన కోసం నా బ్రహ్మాస్త్రం యూజ్ చేయలేదు కదా, ఆయన పోయినాడు కదా బయటికి, సో ఆయన యూజ్ చేస్తానని చెప్పేసి అన్నాడు. అది ఎపిసోడ్లో చూపించలేదు, బట్ లైవ్లో ఉండిందనమాట. దాని తర్వాత గౌరవ్ వచ్చి చెప్తున్నాడు, గౌరవ్ నాకు నిబ్బాలాగా అనిపిస్తున్నాడు, నిజంగా చెప్తున్నాను, తన మైండ్ సెట్ అంతా నిబ్బాలాగా అనిపిస్తుంది. ఆయన ఓవర్ కాన్ఫిడెంట్ అని చెప్పేసి మొన్న అంటే కాదు అనేసి అన్నారు కదా, ఈరోజు ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా, ఐ బ్రేక్ హిస్ కాన్ఫిడెన్స్ అన్నాడు. ఏం సామే సుత్తి అనేసి అనిపించింది. నిఖిల్ వచ్చి ఫస్ట్ వీళ్ళ టీం వాళ్ళు అడిగేశారు, దాని తర్వాత శ్రీజ కూడా అడిగింది. అడిగితే నిఖిల్ వచ్చి చెప్పాడు, బర్నీ గారు ఐ వాంట్ ప్లే అగేన్స్ట్ యూ అంటే, ఆల్రెడీ టీం సెట్ అయిపోయింది కదా, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత బర్నీ దాంట్లో సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే నిజంగానే ఇది చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండే ఒక టాస్క్ అనమాట. ఇప్పుడు సగం సెట్ ఆఫ్ ఆడియన్స్కి కళ్యాణ్ది రైట్ అనిపిస్తుంది, సగం సెట్ ఆఫ్ ఆడియన్స్కి సుమన్ది రైట్ అనిపిస్తుంది. సో వాళ్ళ టీంలోంచి ఒకరు వీళ్ళ టీంలోంచి ఒకరు ఆడాలి అనే ఒక పాయింట్లో ఈ టీంలోంచి కళ్యాణ్ని బిగ్ బాస్ సంచాలకగా చూస్ చేసుకున్నాడు, ఆ టీంలోంచి సుమన్ శెట్టిని సంచాలకగా చూస్ చేస్తున్నాడు. ఇది బిగ్ బాసే చూస్ చేస్తున్నాడు. కళ్యాణ్ ఇక్కడ ప్రూవ్ చేసుకునేదానికి, సుమన్ శెట్టి ఇక్కడ ప్రూవ్ చేసుకునేదానికి వాళ్ళిద్దరికి ఒక ఛాన్స్ రాకుండా పోయింది, బికాజ్ వాళ్ళిద్దరు సంచాలక్స్ కాబట్టి. అది కాకుండా ఆడని వాళ్ళు అడుగుచని సాయి శ్రీనివాసో, రాము అట్లా ఈ టీం ఆ టీం వాళ్ళలో అట్లా వాళ్ళని ఎవరైనా చూస్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. ఆడే ఒక ఇంపార్టెంట్ కీ ప్లేయర్ని తీసుకొని సంచాలకగా చేస్తున్నాడు బిగ్ బాస్. సరే సంచాలక అయిపోయింది, బా ఏమి ఆడారు బాబా ఎంత చెప్పినా తక్కువే. కాళ్ళతో భరణిని లాక్ చేసి, చేత్తో ఇమాన్యుయల్ని లాక్ చేసి పట్టుకొనేసి, మొత్తం టవర్ అంతా కట్టి, టవర్ పైన శ్రీజ పడుకొనేసి, వాళ్ళు మొత్తం అసలు అక్కడ ఒకటి కూర్చేదే కాకుండా, అంటే టవర్ లాగా కట్టేదే కాకుండా ఇంకొక టవర్ని తోసేసి వచ్చేది డెమాన్. ప్రాణాలు పెట్టా అన్నాడు స్వామి. ఎంత చెప్పినా తక్కువే. లైవ్ చూస్తుంటే ఇట్లా గూస్ బంప్స్, ఏంద్రా ఈ పిల్లోడు ఇట్లా ఆడుతున్నాడని. ఒకటి రీల్ పెట్టుంటాను నా బ్రాడ్కాస్ట్లో, ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్లో. ఆకాశానికి ఎగురుంటాడు, నాకు అది ఎవరు క్యాచెస్ లాగా అనిపిస్తుందంటే ఫిలిప్స్ అని ఒకడు ఉంటాడు, పేరు గుర్తురాట్లే, సమ్ ఫిలిప్స్. ఆడ 6 ఫీట్కి ఎగిరి క్యాచ్ పడతాడు అనమాట క్రికెట్లో. మగపిల్లలాగా ఇస్తాను కదా నేను రివ్యూస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంట, క్రికెట్ అంట, సుత్తి చెప్తా ఉంటా. ఓకే, సో అంత పైకి ఎగిరి పట్టుకుంటాడు అనమాట క్యాచ్. సో అట్లా అనిపించింది, అంత పైకి మనిషి అంత పైన ఎగిరి ఉంటాడు. అది నేను రీల్ పెట్టినాను, ఒకసారి చూడండి. అంతా ఉండి ఆ పులిహోర కంటెంట్ కాడే ఆగిపోయినాడు అని చెప్పేసి ఆ రీల్ అనమాట. నిజంగా అక్కడ ఆగిపోయినాడు. ప్రాబబ్లీ కొంచెం వయసులో ఉన్నాడు, అండ్ ఆ వార్మ్ బ్లడెడ్నెస్ ఆ హౌస్లో కూడా ఎమోషన్స్ అన్ని 10x ఉంటాయి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఆ హౌస్లో ఎమోషన్స్ వల్ల ఆ ఎమోషన్స్కి కొంచెం ఆ లూప్లో తిరిగి ఆ స్పైరల్ అవుతాను. హీస్ జస్ట్ స్పైరలింగ్ అరౌండ్ ఇన్ ద సేమ్ లూప్. కానీ అదర్వైజ్ ఈ రితు అనే ఒక కంటెంట్ లేకపోయింటే డెమాన్ పవన్ కూడా విన్నింగ్ లిస్ట్లో ఉండేవాడు అనమాట. ఇంకోటి ఎమోషన్స్ అనేది చూపించాలి, ఆ పిల్లడు చూపించట్లే, ఈరోజు బాగా చూపించినట్లే. నాకు తెలిసి ఫ్యామిలీ వీక్ తర్వాత సెట్ అయిపోతాడు అనేసి అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇన్ని రోజులు ఫ్యామిలీ వీక్ అంటే అందరూ వచ్చి ఏమనుకుంటూ ఉంటారు, ఇన్ని రోజులు ఫ్యామిలీ వీక్ టైంకి ఎవరు విన్నర్ అనేసి డిసైడ్ అయిపోతుంది అనేసి అనుకుంటారు. బట్ ఈసారి సీజన్లో ఓరు స్వామి ఒక్కొక్క వారం ఒక్కొక్కరు విన్నర్ అనిపిస్తున్నారు. పోయిన వారం ఏమో తనుజ అనిపించింది, అంత ముందు వారం కళ్యాణ్ అనిపిస్తున్నాడు, ఇప్పుడేమో డెమాన్ పవన్ అనిపిస్తున్నాడు. అసలు ఎవరు విన్నరు, ఎవరు రన్నరు, ఏంది గోష్ట, ఎట్లా తీసుకోవాలా, ఏం అర్థం కావట్లేదు. కాకపోతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే ఈరోజు, బికాస్ ఇట్స్ సో బ్యూటిఫుల్లీ హీ ప్లేడ్. సూపర్ ప్లేయర్. జల్లికట్టులో ఆ బుల్ ఆక్సో బుల్లా, అదే ఆక్స్, సూపర్ కీ ప్లేయర్. ఎట్లా మనకి విరాట్ కోహ్లీ, ఎట్లా ఒక విరాట్ కోహ్లీ, ఒక ధోని, ఒక సచిన్ టెండూల్కర్, బిగ్ బాస్కి ఒక డెమాన్ పవన్ అనిపించింది నాకు. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఏంటంటే లాజిక్ ఎట్లా స్టూపిడ్. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే కళ్యాణ్ వర్సెస్ సుమ్ము. కళ్యాణ్ వచ్చి శ్రీజాకి సపోర్ట్, సుమ్ము వచ్చి భరణికి సపోర్ట్. సో ఇద్దరు డెసిషన్స్లో అక్కడ ఏంటంటే బిగ్ బాస్ చెప్పింది, పిరమిడ్ కట్టాలి, దాన్ని కూలుస్తూ ఉండి నీ పిరమిడ్ నువ్వు కాపాడుకుంటా ఉండి పక్కన వాళ్ళ పిరమిడ్ కూలుస్తూ ఉండాలి, ఇది గేమ్. సో ఏంటి అక్కడ లాస్ట్లో బజర్ మోగే టయానికి అక్కడేమో ఒక సర్కిల్ వాళ్ళ బాక్స్లో, అంటే బాక్స్లో పిరమిడ్ కట్టాలి. ఆ బాక్స్లో బర్నీ వాళ్ళ సైడ్ బాక్స్లో 2 ఉన్నాయి పిరమిడ్స్ కాదు, 2 ఇట్లా ప్లేట్స్ 2 ఉన్నాయి. ఆ 2
ఒక 80% బాక్స్లోనే ఉన్నాయి. ఇక్కడ శ్రీజాది ఏంటి, భరణి గారు ఆల్రెడీ పిరమిడ్ ఆ బాక్స్లోనే ఉండింది, దాన్ని తొయ్యాలి పడగొట్టాలి అనే ఒక పాయింట్లో దాన్ని పుష్ చేశాడు అంతే. అది పుష్ చేసినప్పుడు ఏమైందంటే ఆ టవర్ కొంచెం పక్కకి జరిగి ఆ బాక్స్లోంచి పక్కకి జరిగింది. సో కళ్యాణ్ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము టవర్ కట్టాం కదా, టవర్ ఉంది కదా, అది బాక్స్లో ఒక మూల అట్లా మిక్స్ అయినా కూడా అది టవర్ అక్కడ ఉంది కదా, టవర్ లాగా ఉంది కదా అనేసి కళ్యాణ్ పాయింట్. సుమన్ శెట్టి పాయింట్ ఏంటంటే, లేదు బాక్స్లో ఉండాలి అనేసి అన్నారు కదా, మాది 80% బాక్స్లో ఉంది అని చెప్పేసి సుమన్ శెట్టిది. నా పిల్లి సఫాయి. తర్వాత వాళ్ళిద్దరూ ఒక ఏకాభిప్రాయంకి రావట్లే. ఇంకా బిగ్ బాస్ వచ్చి, మీకేమైనా మెంటలారా, ఒక అభిప్రాయం చెప్పండి, ఎంతసేపు నానుస్తారా, వాళ్ళు వచ్చి రౌండే డిస్క్వాలిఫై చేస్తామంటే బిగ్ బాస్ వచ్చి, రౌండ్ డిస్క్వాలిఫై చేసేది కాదు, మీరు సంచాలకులు నోరు మూసుకొని మ్యాటర్ చెప్పండి, మ్యాటర్ రండి అని చెప్పేసి అన్నాడు. అంటే దాని తర్వాత వాళ్ళు మళ్ళీ డిస్కస్ చేసుకొని సుమన్ శెట్టి వచ్చేసి, నీకు ఒక స్థలం ఇచ్చినారనుకో, ఆ స్థలం దాటి నువ్వు ఇల్లు కడతావా, లేదు కదా ఆ స్థలంలోనే కడతావు కదా అనేసి ఇల్లుని ఈడ బాక్స్లో ఇల్లుని తీసుకొచ్చి దాని ఎగ్జాంపుల్ చెప్పినాడు. సరే బా, ఎగ్జాంపుల్ కూడా యాక్సెప్టబుల్. ఇక్కడ నా ప్రకారం, నా లాజిక్ ప్రకారం కళ్యాణ్ చెప్పిన పాయింట్స్ కరెక్టా, సుమన్ శెట్టి చెప్పిన పాయింట్స్ కరెక్టా అనేసి అంటే 100% కళ్యాణ్ చెప్పిన పాయింటే నాకు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఒక్క రూల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇవ్వాలా, 2 రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇవ్వాలా అనే ఫస్ట్ ఆ పాయింట్ తీస్తున్నాడు. ఏంటి, ఇద్దరు రూల్ బ్రేక్ చేస్తున్నారు, ఇద్దరు కరెక్ట్గా బాక్స్ లోపల పిరమిడ్ లేదు, వీళ్ళకి 80% ఉంది, వాళ్ళకు ఒక 10% ఉంటుంది బాక్స్లో అంతే. సో ఫస్ట్ రూల్ ఇద్దరు బ్రేక్ చేసినట్టే, వీళ్ళు ఎక్కువ బ్రేక్ చేస్తున్నారు, వీళ్ళు తక్కువ బ్రేక్ చేస్తున్నారు. సెకండ్ రూల్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రూల్, అక్కడ ఒక పిరమిడ్ ఉంది, ఇక్కడ ఏమిరా అంటే ఒక టవర్ ఉంది, ఒక కోటే ఉంది. ఇక్కడ ఏమిరా అంటే 2 అట్టలు పెట్టున్నారు కింద, ఇక్కడ ఒక అట్ట, ఇట్లా 2 అట్టలు పండబెట్టేసి ఆ బాక్స్లో ఉంది, 2 అట్టలు బాక్స్లోనే ఉన్నాయి. ఊరికే బాక్స్లో ఎన్ని అట్టలు ఉన్నాయి అని చెప్పేసి కాదు బిగ్ బాస్ అడిగింది. ఆ టాస్క్ పేరే పిరమిడ్ పిరమిడ్ అని వస్తుంది, కోట కట్టు ఏదో ఒకటి, ఆ టాస్క్ పేరే కట్టు పడగొట్టు అన్నారు. కానీ బాక్స్లో పెట్టు పడగొట్టు అనేది టాస్క్ పేరే కాదు, టాస్క్ పేరే కట్టు పడగొట్టు. కాబట్టి కట్టడం పడగొట్టడం ఇంపార్టెంట్. అది బాక్స్లో అసలు సుత్తంగా బాక్స్లో లేకుండా ఏడో స్విమ్మింగ్ పూల్ పైన పిరమిడ్ పెట్టినారంటే అది తప్పు. ఆ బాక్స్లో టచ్ అయ్యి అవుతా ఉంది, ఇద్దరిది టచ్ అవునప్పుడు ఇద్దరిది కన్సిడర్ చేయకూడదు. కనీసం పిరమిడ్ లాగా ఉంది కాబట్టి, ఆ కోట లాగా ఉంది కాబట్టి, ఆ టవర్ లాగా ఉంది కాబట్టి కళ్యాణ్ వాటికే పాయింట్స్ ఇవ్వాలి అని చెప్పేది నా పాయింట్. బాక్స్లో ఉందా, బాక్స్లో ఏం అట్టలు పెట్టుకుని అట్టమొక్కలు 2 అట్టలు పెట్టేసి నువ్వు కోట కట్టరా స్వామి అంటే కింద బేస్మెంట్ మాత్రం వేసి కోటే లేదు అక్కడ. కట్టు పడగొట్టి ఆడగట్టినారు, పడగొట్టేది ఒకటే ఉంది, ఆడ కట్టిందే లేదు. అండ్ ఆల్సో టాస్క్లో ఏ టార్ పెద్దగా ఉంది బజర్ మోగే టయానికి అని చెప్పేసి బిగ్ బాస్ నీట్గా చెప్పినాడు. ఫస్ట్ టైం వీళ్ళకి అర్థం కాలేదని సెకండ్ టైం రూల్ మళ్ళీ చెప్పినాడు. వాళ్ళ టీం అందరూ వాళ్ళకి వాదించుకుంటున్నారు, వీళ్ళ టీం అందరూ వీళ్ళకి వాదించుకుంటున్నారు. ఆబ్వియస్లీ కొన్నిసార్లు మనది తుప్పాస్ అయినా కూడా మనం వచ్చి వాదించుకోవాలి, మన టీం గెలవాలి అనే ఒక పాయింట్తో. ఇంకా వీళ్ళందరూ అవ్వట్లేదు, మీరు సంచాలకుగా వేస్ట్ రా బాబు, మిమ్మల్ని అనవసరంగా సంచాలకుగా పెట్టినానని చెప్పేసి మీరే డిసైడ్ చేసుకోండి అంటే శ్రీజ వచ్చి మాధురి పేరు చెప్పింది. మాధురి పేరు చెప్పగానే మాధురి హ్యాపీ, వావ్ ఎలా నా పేరు చెప్పింది పిల్ల అని చెప్పేసి, అయ్యో బిగ్ బాస్ నాకే ఇచ్చారా అని చెప్పి మాధురి వచ్చి, బిగ్ బాస్ నేను భరణికి సపోర్ట్ చేద్దాం అనేసి అనుకున్నాను, బట్ ఇప్పుడు నాకు న్యాయంగా చెప్పాలి అనేసి అంటే మీరు బాక్స్లో కట్టు పడగొట్టు అన్నారు కానీ బాక్స్లో పెట్టు అనలేదు కదా బిగ్ బాస్. కాబట్టి నేను కళ్యాణ్ వాళ్ళ శ్రీజ టీంకే ఇస్తాను, బికాజ్ వాళ్ళు వచ్చి ప్రాపర్గా టవర్ అయితే ఉంది అని చెప్పేసి అన్నారు. ఇంకా అందరూ నోరు మూసుకున్నాను, ఇంకేం చేస్తారు లాజిక్తో కొడితే, కరెక్ట్ లాజిక్ అనిపించింది. సో కళ్యాణ్ వర్సెస్ సుమన్లో నాకు కళ్యాణ్ చెప్పిన పాయింట్సే కరెక్ట్ అనిపించింది. అది కళ్యాణ్ పిఆర్ వల్ల చెప్పినాను, కళ్యాణ్ అంటే ఇష్టము, కళ్యాణ్ విన్నరు ఇట్లా చెప్పట్లేదు, నాకు అనిపించిన పాయింట్ నేను చెప్పిన. నేను ఇప్పుడు చూడు, నా ఫ్రెండ్స్లో చాలామంది టీమ్ గ్రీన్ సైడ్ ఉన్నారు, బట్ ఐఎమ్ టీమ్ బ్లాక్. ఇఫ్ యు నో ఇట్స్ ఆల్ ఇట్స్ ఆల్ హౌస్ ఆఫ్ డ్రాగన్స్. ఓకే, దాని తర్వాత సెకండ్ రౌండ్ రౌండ్కి పొగడాలనిపిస్తుంది బట్ డెమాన్ పవన్ని. సెకండ్ రౌండ్లో డెమాన్ పవన్ ఒకటే కదలే, భరణి గారిని కూడా పొగడాలి. ఆయన కూడా స్వామి, ఆయన ఒక 40 ఏళ్ళు ఉంటాయి, 40 ఏళ్ళు ఉంటే కూడా ఆయన సాయశక్తులా పెట్టి ఆయన స్థాయికి మించి అన్నట్టు అనిపించింది. రాము కూడా బాగా అన్నాడు, శ్రీజ కూడా బాగా ఆడింది. అంటే ప్రతి ఒక్కరు 100% ఇచ్చినారు. డెమాన్ పవన్ కానీ ఈ గేమ్లో అందరూ 100% ఇచ్చినారు. బట్ ఇట్స్ ద మోస్ట్ ఫిజికల్ టాస్క్.
అందరూ 100% ఇచ్చినారు శ్రీజాతో సహా. కాకపోతే డెమాన్ బలం ఎక్కువ కాబట్టి ఆ బలాన్ని పోగొడతాను. ఆంజనేయ స్వామి అంత బలం ఉండేటప్పుడు అది చెప్తారు కదా, ఇప్పుడు శివుడికి బలం ఉంది, వెంకటేశ్వర స్వామికి బలం ఉంది, మురుగన్కి బలం ఉంది, బట్ ఆంజనేయ స్వామి అంత బలం, హనుమాన్ అంత బలం అని ఎందుకంటారు? అందుకంటే హనుమాన్కి ఎక్కువ బలం అని. దట్ డజంట్ మీన్ మిగతా వాళ్ళంతా దేవుడు కాకుండా ఉంటారు అనేసి కాదు, హనుమాన్కి బలం ఎక్కువ అనే పాయింట్లో చెప్తా ఉన్నారు. సో మిగిలిన వాళ్ళందరూ కూడా సూపర్గా అన్నారు. బట్ డెమాన్ హనుమాన్ అంత సింహం లాంటి శక్తి నాకు ఎందుకు వచ్చింది? లయన్ డేట్స్ సుత్తి ఎక్కడ ఇక్కడే సడన్గా వచ్చింది. సో ఆ పాయింట్లో సూపర్గా ఆడాడు అనేసి అనిపించింది. సెకండ్ రౌండ్లో రాము వచ్చి శ్రీజాన్ పట్టేసుకున్నాడు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే సెకండ్ రౌండ్లో భరణి గారి సైడ్ రెండు అట్టలు ఉన్నాయి, అంటే చిన్న టవర్, రెండు అంతస్తుల టవర్ ఉంది. శ్రీజ వాళ్ళు 3 టవర్లు పెడితే దాన్ని రాము తన్నేసి శ్రీజాన్ పట్టేసుకున్నాడు. గౌరవనేమో నిఖిల్ పట్టేసుకున్నాడు. ఇంకా డెమోన్ భరణి వాళ్ళిద్దరూ పట్టేసుకుంటా ఉంటే డెమాన్ విదిలించుకొని స్విమ్మింగ్ పూల్లో పడిపోయినాడు. స్విమ్మింగ్ పూల్లో పడిపోయిన తర్వాత ఇంకా వీళ్ళ దాంట్లో వాళ్ళ సైడ్ రెండు అంతస్తుల టవర్ ఉంది, భరణి గారి సైడ్ 2 అంతస్తుల టవర్ ఉంది. శ్రీజ వాళ్ళ సైడ్ ఏమీ లేదు, మొత్తం బాక్స్లో ఖాళీ, ఆ బాక్స్ అంతా ఎంటీ. వెంటనే డెమాన్ పరిగెత్తుకుంటా స్విమ్మింగ్ పూల్లో అంత గట్టిగా పట్టుకుంటే స్విమ్మింగ్ పూల్లోంచి బయటికి వచ్చి ఒక్క తన్ను దన్నినాడు. ఆ 2 బ్లాక్స్ ఎగ్గిరి అవతలు పడినాయి, బజర్ మోగించినారు. ఇద్దరికి పాయింట్ రాలేదు. బట్ అసలు ఆ సీన్ అసలు నేను చెప్పలేను రా బాబు. ఆ సీన్ అసలు నేనే ఓవర్ ఎగ్జైట్ అవుతున్నానా లేకపోతే నిజంగా అంత బాగా ఆడాడో తెలియదు, కానీ వాళ్ళు ఆడాడు, మామూలుగా ఆడలేదు అసలు. నాకు ఆ సీన్కి ఫ్యూజులు ఎగిరిపోయాయి, బ్లాక్ అయింది. ఏం పరిగెత్తాడు గోవర్ధన్ అలాగా, ఏం ఆడాడు రా బాబు. ఆ సీన్కి హైలైట్, ఆ సీన్కి విన్నింగ్ ఇచ్చేయచ్చు. బాబురా టైటిల్ తీసుకో, బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ అని చెప్పేసి ఇచ్చేయచ్చు. బికాస్ అబ్బాయిలు అంత నెగిటివ్స్ కూడా నాకు ఏం కనిపించలేదు. ఫ్రమ్ ద బిగినింగ్ ఐ సీ ఓన్లీ పాజిటివ్స్ ఇన్ హిమ్. ఎవరి గురించి బ్యాక్ బిచింగ్ చేయడు, ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడు. అంత నెగిటివ్ అయ్యేది ఏమరా అంటే ఆ పిల్లడు బయట ఎమోషన్స్ పెట్టాడు, ఇంకోటి ఆ పిల్ల వెనకాల తిరుగుతూ ఉండేదే సోది టాపిక్, అదొకటి తలకాయ నొప్పి. ఓకే, అది కూడా ఓకే. ఇప్పుడు కళ్యాణ్ డెమాన్ అమ్మాయిల విషయంలో తీసుకుంటే కళ్యాణ్ ఎందుకు అంటే ఐ మీన్ కొంచెం క్యూట్గా అనిపిస్తుంది తనుజతో, ఎందుకంటే వాళ్ళ మరీ అట్లా పట్టేసుకోవడాలు మేము ఉండవు, ఇక్కడ పట్టుకోవడాలు ఉంటాయి కాబట్టి కొంచెం నెగిటివ్గా అనిపిస్తుంది. బట్ రితుతో తప్ప ఇప్పుడు డెమాన్ ఎవరిని లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేసింది నేను చూడలే. ఓకే, దాని తర్వాత రాము ఏమి ఈ పాయింట్ చెప్పేది మర్చిపోయినా. ఈ మధ్యలో మాధురిని తీసుకుంటారు, అది ఇదంటే వీళ్ళు సరిగ్గా బిగ్ బాస్ వచ్చి మాధురి అనే డెసిషన్ తీసుకునే ముందు రాము అన్నాడు, ఇక్కడ పోతే కూడా నాకు సరే వీకెండ్లో చెప్తారులే అంట. వీకెండ్లో చెప్పేదేంది స్వామి? ప్రతిసారి వీకెండ్లో చెప్పి ఆల్రెడీ ఒకసారి అట్లా వీకెండ్లో చూసుకుంటారని చెప్పేసి శ్రీజాని అన్యాయం చేసి పంపించేస్తున్నారు. అక్కడ మొత్తం ఆ బొక్క టాస్క్, ఆ కలర్ టాస్క్ అప్పుడు కూడా శ్రీజ ముందు కాలు బయట పెడితే కళ్యాణ్కి పాయింట్ ఇచ్చినారు ఫ్లోరా రాము మళ్ళీ సంచాలక్గా రాంగ్ చేసి బెడ్ మీద నుంచి ఫస్ట్ భరణి పడితే డెమాన్ పవన్కి రాంగ్ ఇచ్చినారు. సో అట్లా ఒక్కొక్కటి ఇంటర్లింక్ అయ్యి లాస్ట్కి డేంజర్ జోన్లోకి శ్రీజ బయటకు వచ్చేసింది. సో చేతులు కాలినాక ఆకులు పట్టుకుని లాభం లేదు. సో అది ఏం తీసుకోమంటారు, దాని వెంటనే కళ్యాణ్ అర్చేస్తున్నాడు, వీకెండ్ చెప్పడం ఏంటి బ్రో, అసలు ఏంటి బ్రో అని చెప్పేసి, నువ్వు అసలు ఇన్వాల్వ్ అవ్వద్దు బ్రో అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో గొడవైంది. దాని తర్వాత కళ్యాణ్ వెళ్ళి సారీ చెప్పేసినాడు, ఇది అయిపోయింది. దాని తర్వాత సో తనుజ ఇంకా మా మాధురి వచ్చి వాళ్ళ టీంకి డెసిషన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఫుల్ అలిగిపోయింది అనమాట. లైవ్లో కూడా చాలాసేపు కంటిన్యూ చేస్తూ ఉంది. ఆలక కనిపించట్లేదు, బట్ మాధురి అంత తెలివి తక్కువైంది ఏం కాదు కదా. సో చపాతీలు చేస్తూ ఉంటే డైరెక్ట్గా ఎవరు చపాతీలు లావుగా చేస్తున్నారో వాళ్ళకి చెప్పొచ్చు కదా. డెమాన్ చపాతీలు చాలా లావుగా వస్తున్నాయి చెప్పు నువ్వే అనేసి అనేది. అదేదో ఆమెకు ప్రాబ్లం ఉంటే, తనుజకు ప్రాబ్లం ఉంటే తనుజ డైరెక్ట్గా మాధురితో చెప్పాలి. మాధురి వచ్చి వాళ్ళ టీంకి డెసిషన్ ఇవ్వలేదు, అవతల టీంకి ఇచ్చిందని చెప్పేసి ప్రతిసారి తనుజతో ఇదే ప్రాబ్లం, ప్రతిసారి వీక్ 1 నుంచి ఇదే ప్రాబ్లం. ఒక అంపైర్ అయినా కూడా నువ్వు అవుట్ అయిపోతే కూడా అంటే తనుజ ఇప్పుడు ఎదురుకుండా ఆ పిల్ల ఇట్లా కొట్టి నేర్లో ఎవడైనా క్యాచ్ పట్టుకుని కళ్ళ ముందు క్యాచ్ పడితే కూడా లేదు నో బాల్ ఇవ్వాలా అనేసి అంటుంది. అట్లా బిహేవ్ చేస్తుంది ఈ పిల్ల తనుజ. అంపైర్ డెసిషనే ఇవ్వకూడదు, ఈ పిల్ల సైడే, ఈ పిల్ల ఫేవర్గానే ఇవ్వాలి, వెన్ అంపైర్ ఇస్ హిస్ ఫ్రెండ్ అనేలాగా మాట్లాడుతుంది. సో ఎంత సంచాలకైనా కూడా మాధురి తనకే డెసిషన్ ఇవ్వాలి అనేసి అంటుంది. హౌస్లో ఫస్ట్ వీక్ నుంచి వచ్చిన వాళ్ళు బాండింగ్ అని చెప్పేసి ఎందుకు అంటున్నారంటే మిగిలిన వాళ్ళందరూ ఆ బాండింగ్కి లొంగిపోయేసి అయ్యయ్యో ఇప్పుడు నేను కరెక్ట్ డెసిషన్ ఇచ్చినానంటే తనుజాతో గొడవ అవుతుందేమో అని చెప్పేసి ఆ బాండింగ్కి లొంగిపోయి తనుజాకి ఫేవరబుల్గా మాట్లాడతారు. బట్ మాధురి ఇక్కడ ఆ బాండింగ్ బ్రేక్ చేసి ఫేవరబుల్గా మాట్లాడకుండా తనకి ఏది అనిపించిందో, ఏది న్యాయం అనిపించిందో అదే మాట్లాడింది. అది మాట్లాడిన దానివల్ల తనుజ ఇంకా ఇండైరెక్ట్గా డైలాగులు అవి ఇవి అన్నీ వేస్తూ ఉండింది.
అది మాధురికి నచ్చలే. ఇంకోటి ఏంటి, ఈయన భరణి వచ్చినప్పటి నుంచి మాధురితో సరిగ్గా క్లోజ్గా లేదు ఆమె. దానికి కూడా ఆమె మొట అని మంటతా ఉంటుంది. తర్వాత ఏమి వాళ్ళిద్దరికి ఒక గొడవ అయిపోయింది. ఇందుకే నేను చెప్పింది ముద్దుగా మాట్లాడి మందర్ పూల్ చెవులో అనేసి. అంటే ఈరోజు బర్నీ గారు కూడా బయటికి వెళ్ళిపోయారు. ఆయనకి ఇంజురీ అయింది, రిబ్ ఇంజురీ ఏదో అయిందని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తే నాన్న నేను మాట్లాడింది నీకు వినిపించిందా, నాన్న వచ్చేసి వినిపించింది. ముద్దు మాటలు కావాలని. ఒక సెకండ్. హలో, ఇలా ముద్దుగా మాట్లాడి మందార పూల చెవులో పెట్టేది ఏంటంటే, మాధురికి ముద్దుగా మాట్లాడి మందార పూల చెవులో పెడదామని చెప్పేసి నువ్వు నాకు డెసిషన్ ఇవ్వలేదని చెప్పేసి అలిగితా ఉన్నది కదా. భరణితో అదే జరిగింది, ఈ మాన్యువల్తో అదే జరిగింది, ఇంతకుముందు చాలామంది విషయాల్లో అదే జరిగింది. సో ఇక్కడ కూడా అదే చేయడానికి ట్రై చేసింది. బట్ మాధురి లొంగలేదు, తన టాంట్రమ్స్కి దానికి లొంగలేదు, అంతే మ్యాటర్ అక్కడ. సో తర్వాత ఏంటి, మాధురితో ఫుల్ గొడవ. మాధురి మీరు ఎలా అంటారు మాధురి గారు, మీరు నాన్న కోసం నేను మిమ్మల్ని తీసుకోమని అని చెప్పేసి మీరు ఎలా అంటారు అది ఇదంటే, మాధురి ఇచ్చి పడేసింది రిటర్న్లో. నువ్వు వరిస్తే పడాల్సిన పని లేదు, ప్రేమతో చెప్తే నేను వింటాను, తెలుసుకో, నీకు సపోర్ట్గా ఉంటే నచ్చుతుంది లేదా ఉండదు, నేను చూసాంలే అన్నీ అనేసి. అంటే మాధురి గారు దిస్ ఇస్ నాట్ ఫేర్. మా నాన్నని సేవ్ చేయండి అని నేను అడిగానా, సంచాలకు వేస్ట్ అని వాడికి చెప్పా, నీకు కాదు వాడికి చెప్పా, నీకు కాదు అని చెప్పేసి వేరే ఎవరికో చెప్పాను, నీకు కాదు సంచాలకు వేస్ట్ అని చెప్పింది అనేసి చెప్తా ఉన్నది అనమాట. దానికి మాధురి ఈమెకు సపోర్ట్ ఉంటే బాగుంటుంది, లేక అగైన్స్ట్ అయిపోతుంది అనేసి అనింది. నిజంగానే తనుజకు సపోర్ట్లో పోతా ఉంటే ముద్దుగా నాన్న అని మాట్లాడుతుంది. సపోర్ట్గా పోకపోతే నాన్న నువ్వు నాకు సపోర్ట్ చేయవా, మాధురి నువ్వు నాకు సపోర్ట్ చేయవా అని చెప్పేసి మాట్లాడుతుంది. ఈమె నిజంగానే బాండింగ్స్ అనేది ప్రతి సీజన్లో ఉండేది. ఆ హౌస్లో ఆటోమేటిక్గా బాండింగ్స్ అనేది ఫామ్ అయిపోతాయి. బాండింగ్స్ అనేసి తనుజ 40 సార్లు ఎందుకు అంటారంటే జనాలు, ఆ బాండింగ్స్ పెట్టుకొని జనాలని ఆ బాండింగ్స్లోనే ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో పెట్టేస్తుంది. అబ్బా ఇప్పుడు ఎట్లా తనుజ ఫీల్ అయిపోతుందేమో, మనం ఏమైనా డెసిషన్ చెప్తే, మనం ఏమైనా చేస్తే తనుజ ఫీల్ అయిపోతుందేమో అని చెప్పేసి ఒక డెసిషన్లో పెట్టేదే బాండింగ్ అనేసి మాట్లాడుతున్నారు. అది ఆపలకి అర్థం కాలే. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ డే గన్నులు నిజలాంటి పిల్ల అని చెప్పేసి ఒక పాట వేస్తున్నారు. డెమాన్ తనుజ క్యాప్టెన్ అయితే ఎలా ఉంటుందంటే అబ్బా సాయిరామ్ అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు. నిజంగానే యాక్చువల్లీ అక్కడ కూడా ఫుల్ అరిచి రాత్రి ఒక గొడవ జరిగింది, ఫుడ్ గొడవ. ఆ ఫుడ్ విషయంలో పంచాయతీ ఏంద్రా నాయన, నాకు నిజంగా ఆ ఫుడ్ విషయంలో ఆ గోళ అర్థం కాలేదు. కానీ బేసిక్గా ఆ హౌస్లో ఫుడ్ ఏమిరా అంటే కొంతమంది సరిపోతుంది, కొంతమంది సరిపోదు. అది ప్రాపర్గా డివైడ్ చేసేది, సరిపోకపోయినా సరిపెట్టుకోవాలి. కొంతమంది ఎక్కువ అయితే ఫ్రెండ్స్ దగ్గర వచ్చి తీసుకోవాలి. అక్కడ ఫుడ్ ఎవరికో సరిపోలేదంట, ఏదో మిగిలిన ఫుడ్ ఇప్పుడు పేరేమి దివ్య వచ్చి తినమనిందంట, తిన్నారంట. అది ఎట్లా తినేస్తారు నన్ను అడిగి చెప్పరా, మీరు రేషన్ మేనేజర్ నన్ను అడగరా అని చెప్పేసి తనుజ దానికి కూడా చిరాకు పడతా ఉంది. బేసిక్గా తనుజ ప్రతిదానికి చిరాకు పడతానే ఉంటుంది, ప్రతిదానికి అరుస్తూనే ఉంటుంది, ప్రతిదానికి మూడ్ స్వింగ్స్ చూపిస్తూనే ఉంటుంది. నిజంగా అందుకే నేను అడగదాం అనుకుంటున్నాను. సో మేబీ ఒక లాస్ట్ 2 వీక్స్ ముందు వరకు నాకు ఐ లైక్ హర్. ఫస్ట్ 2 వీక్స్ నచ్చింది చాలా. 3rd, 4th, 5th వీక్ ఒళ్ళు మంటతా ఉంది. మళ్ళీ 6th వీక్ నచ్చింది, 7th వీక్ నచ్చింది. ఈ వీక్ అసలు సుత్తంగా నచ్చలేదు. సో విన్నర్ మెటీరియలా అంటే నాకు తనుజ కంటే రితులో కొంచెం క్వాలిటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. తనుజ కంటే గుడ్ క్వాలిటీస్. బట్ స్టిల్ రితుకి ఉండే బ్యాడ్ నెగిటివ్ ప్రాపగాండా బయట జరగడం వల్ల అండ్ ఆల్ ఆఫ్ దట్ కొంచెం నెగిటివ్ ఆ లోపల ఆ పులిహోర కంటెంట్ దానివల్ల ఆ పిల్ల కొంచెం ఫేడ్ అవుట్ అయిపోతుంది. కానీ ఐ థింక్ షీఈస్ అ గుడ్ ప్లేయర్ అని చెప్పేసి అనిపించింది. దాని తర్వాత రితు వర్సెస్ డెమాన్. అబ్బా సాయిరామ్. రితు వర్సెస్ డెమాన్ వాళ్ళు పీకుతానే ఉన్నారు స్వామి, పీకుతానే ఉన్నారు. 2 రోజులు రితు డబ్బులు తక్కువ ఇచ్చిందని డెమాన్ టార్చర్ చేసినాడు. దాని తర్వాత మొన్న మాధురి వచ్చి అన్హెల్తీ బాండ్, ఇనార్గానిక్ బాండ్, స్టూపిడ్ బాండ్స్, అన్హెల్తీ బాండ్స్ అనేసి మాట్లాడింది. అట్లా మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, నేను ఫీల్ అయినా నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అని చెప్పేసి డెమాన్ని 2-3 రోజులుగా టార్చర్ పెడతానే ఉంది. టార్చర్. ఆ పిల్లోడు ఎక్స్ప్లెయిన్ చేసి సారీ చెప్పి ఆ పిల్లోడికి టార్చర్ అయిపోయింది. ఏమిరా ఈ టార్చర్ అని చెప్పి ఒక రిలేషన్లో ఉండేటప్పుడు, రిలేషన్ అనేసి నేను చెప్పను, ఈ సిచ్యువేషన్ షిప్ ఏదో ఒక డాష్ షిప్ ఏదో ఒక షిప్లో ఉండేటప్పుడు ఆటోమేటిక్గా చనువు అనేది ఒకరి మీద ఒకరికి వచ్చేస్తుంది. పట్టుకోవడానికే చనువు కాదు, అది మ్యాన్ హ్యాండిల్ అనేసి నేను చెప్పను. ఇంకా పేషెన్స్ పోయింది డెమాన్కి రితు మీద. సారీ చెప్తున్నాడు. మాధురితో నువ్వు ఎందుకు అరవలేదంటే ఆమె నీతో అట్లా మాట్లాడుతుంది, నాతో బాగానే మాట్లాడుతుంది. ఆల్రెడీ అప్పటికే 3 చెప్పారు కదా బాండింగ్ అని, అందుకని నేను మాట్లాడలేదని చాలా నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎంత నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఎంత సారీలు చెప్పినా తిరిగి 2-3 రోజులు ఒకే మ్యాటర్ తీసి లాగి సాగ పీకి ఎవడు తీసుకోలేడు స్వామి. ఎవడు ప్రపంచంలో ఎవరికైనా విసుగొచ్చేస్తుంది. సేమ్ అట్లే డెమాన్కి సపోర్ట్ చేస్తున్నావా మ్యాన్ హ్యాండిల్ చేస్తే అంటే సపోర్ట్ చేస్తున్నా, ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఎంత ఇరిటేషన్, ఒక పక్క పట్టుకోలేక వదలలేక బెలూన్ పేలి
పేలేక లాగా ఆ పిల్లని వదిలేయలేకపోతున్నాడు బికాస్ ఆఫ్ ద బాండ్, పట్టుకోలేకపోతున్నాడు బికాస్ ఆఫ్ ద టార్చర్. సో 2 విధాలుగా టార్చర్ అనుభవించి లాస్ట్లో ఇంక విసుగొచ్చేసి వద్దు మాట్లాడద్దు అంటుంది. ఇంక నాతో మాట్లాడద్దు, అవసరం లేదంటుంది. మళ్ళీ ఆ చూపు ఒకటి ఇస్తుంది, ఆ చూపుకేమో ఆ పిల్లోడు లొంగిపోతూ ఉంటాడు. అసలు అట్లే పిండేసి పిప్పి చేస్తుంది ఆ పిల్లోడిని అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. పాప మా పిల్లోడు పోయి మళ్ళీ తిందాం రా అనేసి అంటే నువ్వు నాతో ఇంకమైతే మాట్లాడుతుంటే ఏంటి మాట్లాడేది వినవా అని చెప్పేసి గట్టిగా పట్టుకున్నాడు. అది ఎవరికైనా వచ్చేస్తుంది, అది ఆటోమేటిక్గా వస్తుంది. అది బిగ్ బాస్ హౌస్లో కొంచెం కంట్రోల్ చేసుకోమని నాగమావ ఖచ్చితంగా డెమోని తిడతాడు వీకెండ్లో. బిగ్ బాస్ హౌస్లో ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి నువ్వు, ఇంత కెమెరాల ముందు చేస్తావని. బట్ హీస్ వెరీ జెన్యూన్, చాలా జెన్యూన్గా ఏమన్నా అనుకోండి, ఎవరేమన్నా ఉండి దిస్ ఇస్ మై ఒరిజినాలిటీ అని చెప్పేసి చూపించాడు ఆ ఎమోషన్. నేనైతే ఆ ఎమోషన్కి వాల్యూ ఇస్తానబ్బా. ఫస్ట్ టైమే ఆ పిల్ల ఇట్లా టార్చర్ చేసినప్పుడు అట్లా చేస్తుంటే నేను ఏమన్నా నెగిటివ్గా చెప్పుంటానేమో, కానీ 3-4 రోజులుగా ఒకటే టార్చర్, ఒకటే టేప్ రికార్డర్, ఒకటే పాట లూప్లో మళ్ళీ సేమ్. నువ్వు నా కోసం స్టాండ్ ఎందుకు తీసుకోలేదు చెప్పాడు. ఇంకెన్నిసార్లు చెప్తారు బాబు ఆ పిల్లోడు కూడా. నాకైతే సుతంగా రితుదే తప్పనిపించింది టార్చర్. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు ఇట్లే ఉంటారా అంటే లే, మళ్ళీ పోయి ఆ పిల్లోడు మాట్లాడి మళ్ళీ సారీ చెప్పి మళ్ళీ కలిసిపోయి మళ్ళీ ఆ పిల్ల ఇంక నాకు అర్థమైంది డెమోన్ ఇట్స్ ఓవర్, ఇంక మీరు నా దగ్గర రావద్దు అనేసి అనింది. సరే అయిపోయింది, ఇక్కడికి వదిలేసినారా అంటే మళ్ళీ ఇమాన్యుయల్ పోయి వాళ్ళిద్దరు లాస్ట్లో అటు ఇటు తిరిగి కొంచెం కామెడీ చేసి కలిపేసిన తర్వాత మళ్ళీ వచ్చి తినిపించుకున్నారు. క్యూట్ అనాలా, ఇరిటేషన్ అనాలా ఏమో తెలియదు. కొన్ని క్యూట్ మూమెంట్స్ ఉంటాయి. లాస్ట్లో ఆ పిల్ల మళ్ళీ తినిపించేది క్యూట్గా అనిపిస్తుంది, మొన్న బాటిల్ ఓపెన్ చేసి ఇచ్చింది క్యూట్గా అనిపిస్తుంది. బట్ ఒకటే నస, వారమంతా ఒకటే నస. ఈ నస గురించి కూడా బిగ్ బాస్ నాకు మాట్లాడాలా. దాని తర్వాత నాకేమనిపించింది తెలుసా, ఈ పిల్ల తనుజ ఆ పిల్లకి కానీ విన్నింగ్ రాకపోతే బిగ్ బాస్ మీద కూడా పగబట్టేస్తుందేమో, బిగ్ బాస్ని కూడా గొడవ వేసుకుంటుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. షీ కెనాట్ టేక్, షీ ఈజ్ అ వెరీ బ్యాడ్ ప్లేయర్ ఒక టీంలో. నెగటివ్, తను ఓడిపోతే తీసుకోలేదు, తను ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే తీసుకోలేదు, తను ఓడిపోయినా కూడా అవతల వాళ్ళు విన్నింగ్ ఇవ్వాలనేసి అనుకుంటుంది. ఇంకేం చేస్తుందేమో. దాని తర్వాత ఇంకొక విషయంలో నాకు అసలు తనుజ నచ్చలేదు ఏంటంటే తినే టైంలో గొడవ పెట్టుకునేది. ఇక్కడ సంజన వచ్చి ఆమె ఏదో ఫుడ్ వేసుకొని వచ్చిందంట. యాక్చువల్ టాపిక్ స్టార్ట్ చేసింది సంజనానే, నేనే పెట్టుకున్నాను, ఎవరు పెట్టలేదు నేనే పెట్టుకున్నాను అనేసి అంటే. దాని తర్వాత పప్పు మీరే వేసారు కదా అప్పుడు చూడలేదా మీరు నా రైస్ అని చెప్పేసి సంజన అడిగినప్పుడు నేను చూడలేదు, మీకు 2 గంటలు పప్పు వేసాను అదొకటే నాకు తెలుసు, నేను అన్నం ఎందుకు చూస్తాను, మీరు ఎవరిని అడిగి పెట్టుకున్నారు, అయినా మీకు ఒక చెప్తాను సంజన గారు, రేపటి నుంచి మీరు ఎంత పెట్టుకున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, చూసి పెట్టుకోండి అనేసి అంటే. సంజన మామూలుగానే చిన్న విషయాలు కొంచెం ఎక్కువ ఫీల్ అవుతుంది, ఫుడ్ విషయంలో కొంచెం ఎక్కువ ఫీల్ అవుతుంది. ఆల్రెడీ తనుజాత ఇంతకు ముందు పాత ఆ పోపు డబ్బా, ఆ పోపు ఇన్సిడెంట్ ఉంది కదా, ఆ పోపు దాంట్లో కూడా నేను తనుజాతే తప్పని చెప్తా, ఒక రవ్వ పోపు ఇచ్చేదానికి ఎందుకంత. ఈరోజు కూడా తనుజ తినేటప్పుడు వచ్చి డిస్కషన్ పెట్టేది అవసరమా? ఇమాన్యుయల్ తింటా ఉన్నాడు, తినేటప్పుడు తినిపించేయచ్చు, తినేయండిరా స్వామి, తినేసిన తర్వాత మాట్లాడదామనేసి చెప్పచ్చు కదా. ఇప్పుడు తినేస్తున్నారు, ఇప్పటికిప్పుడు మీరు ఎందుకు ఎక్కువ పెట్టుకున్నారు అంటే ఉండే అన్నం ఎత్తేసేయలేదు కదా, నేను పెట్టుకునేదంతా అన్నం ఎత్తేసేయలేదు కదా. సో ఈరోజు తినేశారు సంజన గారు, నెక్స్ట్ టైం నుంచి మీరు చూసుకోండి అనేసి తినేసిన తర్వాత చేతులు గడిగేసినాక నెమ్మదిగా కూర్చొని మెల్లిగా చెప్పే విధానం అనేది ఒకటి ఉంటుంది. అన్నిటికి అరుచుకుంటా ఆ మూతి ఒక మసాలా దోశ మాడిపోయిన ఫేస్ ఒకటి పెట్టుకొని తనుజ వచ్చి ప్రతిసారి తినేటప్పుడు ఇమాన్యుయల్ కూడా తింటా ఉన్నాడు. చూడు ఇమాన్యుయల్, రేపటి నుంచి ఏదున్నా ఒక చుక్క పెట్టుకున్నా, ఒక గరిట పప్పు వేసుకున్నా చెప్పేసి వేసుకోవాలి. అండర్స్టాండ్, అందరికీ ఈక్వల్గా రావాలని తన ఇంటెన్షన్ ఈజ్ వెరీ గుడ్. బట్ ద వే షీ సెడ్ దట్, ఇరిటేషన్గా ఫేస్ పెట్టుకొని తినేటప్పుడు వచ్చి ఆ గొడవ పెట్టేది. ఇంకా సంజనకు దిగను కూడా దిగదు స్వామి. తినేటప్పుడు ఎవరైనా గొడవ వేస్తూ ఉంటే కొంతమందికి ఉంటుంది ఆ హ్యాబిట్, తినేటప్పుడు గొడవ అయిందని చెప్పేసి ప్లేట్ ఇట్లా వేసేసి అవసరమే లేదు పో అని చెప్పేసి పోయి చేయి కడుక్కునేసింది అనమాట సంజన. కడుక్కునేసిన తర్వాత కూడా కనీసము జస్ట్ ఒక హ్యూమన్ మెంటాలిటీ. తనుజ వెళ్ళి సరే సారీ సంజన గారు, తినేటప్పుడు మాట్లాడి ఉండకూడదులేదు, మీరు తినండి, సారీ, తినేసిన తర్వాత మాట్లాడదాము, జస్ట్ అందరికీ ఈక్వల్గా రావాలని చెప్పాను. ఒక మాట మెల్లిగా మాట్లాడితే ఏమైపోతుంది, దిగడానికి ఏంటి, తినే వాళ్ళని అట్లా లేపేసి పంపించేసి ఆమె ఓ అని ఏడస్తూ ఉంటే కూడా మిగిలిన వాళ్ళు మాధురి మేలు అనిపించింది నాకు నిజంగా. ఆమె మాధురిగా వెళ్ళి సంజన అట్లా ఉండకూడదు, అంత గొడవేసింది మాధురి సంజనతో, వెళ్ళి అలా చేయకూడదురా, ఫుడ్ దగ్గర అట్లా చేయకూడదురా, వచ్చి తిందురా అని చెప్పేసి అంటా ఉంది. ఇమాన్యుయల్ చెప్తున్నాడు, ఈమె సంజన కొంచెం ఎక్స్ట్రా 2-3 మాటలు యాడ్ చేసి చెప్పేస్తా ఉంది. నన్ను మా ఇంట్లో కూడా ఇట్లా చేయలేదు, నన్ను ఇట్లా పెంచలేదు, మా ఇంట్లో ఇట్లాంటి పద్ధతి లేదు అని చెప్పేసి అంటా ఉంటే, మమ్మీ నువ్వు ఎందుకు ఇలా మాట్లాడతావు అని చెప్పి పోయి ఇమాన్యుయల్ ఆపుతా ఉన్నాడు సంజనని. బట్ స్టిల్ తినే దగ్గర ఆ గొడవ వేసి ఉండకూడదు, ఏదన్నా ఉంటే మెల్లిగా చేసి ఉండొచ్చు. అసలు నిజంగానే ఫుడ్ మానిటర్గా దివ్య లాస్ట్ వీక్ ఫుడ్ మానిటర్గా ఉండేది, ఒక్క గొడవ లేదు ఫుడ్ మానిటర్గా. ఈ వారం చూస్తే మొత్తం గొడవలుగానే ఉన్నాయి ఫుడ్ మానిటర్గా. కానీ వీకెండ్ నాగార్జున గారు ఇంకా బిగ్ బాస్ టీం వీళ్ళందరూ వచ్చి తనుజను పొగిడేదే ఉంటుంది, సపరేట్గా పిలిచి వీడియోలు చూపించేది ఉంటుంది. తనుజ సూపర్ అమ్మ, తోపమ్మ, నీకే అమ్మ ఈ గోల్డెన్ బజర్ అని చెప్పేసి ఆ గోల్డెన్ బజర్తో సేవ్ చేసేదే ఉంటుంది.
డెమోన్ పవన్ ఇంత బాగా అన్నాడు, అప్రిసియేషన్ ఎట్లా ఇస్తాడని చూడాలి. అసలు ఏమన్నా అసలు స్టార్ మాలో రీల్స్ కూడా పెడతా ఉంటారు, అంతా రీల్స్ మొత్తం తనుజాకి ఫేవరబుల్గానే రీల్స్ పెడతా ఉంటారు. వీళ్ళు ఏదో మీమ్ పేజా స్టార్ మా పేజా అనేసి అర్థం కాదు, ఫేవరబుల్గా పెడతా ఉంటారు. డెమోన్ పవన్ గురించి పెట్టరా, మిగతా వాళ్ళు ఉన్నారు, రితు కూడా బాగా ఆడుతుంది, రితు గురించి లేదు ఏమిలే. వీళ్ళ గురించి కామెడీ రీల్స్, తనుజ గురించి మాత్రం ఎలివేషన్ రీల్స్, బాహుబలి లెవెల్లో, ఓజీ లెవెల్లో. ఏమో మరి నాకు అయితే చాలా తప్పుగా కనిపిస్తుంది, తప్పుగా చేస్తున్నారు లాగా అనిపిస్తుంది. సో లెట్స్ సీ అది ఎండ్ ఆఫ్ ద డే ఎలా ఎండప్ అవుతుంది ఏంటి అని తెలియదు. సో ఈ వారం అయితే నాకు మొత్తం ఈ విన్నింగ్ పర్స్పెక్టివే మారిపోయింది బా. డెమోన్ పవన్ ఈజ్ ఇన్ ద రేస్ అనిపిస్తుంది. నా రేస్లో ఇప్పుడు డెమోన్ పవన్ అయితే టాప్లో ఉన్నాడు. సూపర్ చాలా బాగా ఆడాడు, చాలా మంచి పిల్లోడు, ఎంత నిస్సహనంగా ఓర్చుకొని ఉంటాడు. సో తను మిస్హ్యాండిల్ చేశాడు అనే పాయింట్లో మీరు చాలామంది మాట్లాడేటైతే ఆ ప్లేస్లో నేనుంటే కూడా ఇంకా అనేసి విసుక్కుండా ఉంటానేమో, నేను కూడా అట్లే చేసి ఉంటానేమో మేబీ. అంత మూడు రోజులు ఒకటే టార్చర్, అంత పేషెన్స్ అయితే నాకైతే సుతంగా లేదు. సో ఐ విల్ సపోర్ట్ డెమోన్ పవన్. మిస్హ్యాండ్లింగ్ అనేసి కాదు, టార్చర్ చేస్తూ ఉంటే ఇంకా అయినా కూడా తట్టుకొని ఉన్నాడు. మళ్ళీ వారు ఎట్లా కలిసిపోతారు, మనం కొట్టుకునేది వాళ్ళు ఎట్లా కలిసిపోతారు, అది మ్యాటర్ జరిగింది ఈరోజు. సో నా ఒపీనియన్ మీ ఒపీనియన్తో మ్యాచ్ అయిందా, మీకేమనిపిస్తుంది, మీకు కళ్యాణ్ వర్సెస్ సుమన్ శెట్టిలో ఎవరి డెసిషన్ రైట్ అనిపించింది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా రివ్యూ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ కూడా ఇవ్వండి. అండ్ డెమోన్ రితుని అట్లా హ్యాండిల్ చేసిన విధానం మీద మీ ఒపీనియన్ ఏంటి అది కూడా కమెంట్ చేయండి. ఈరోజు నేను అన్ని కమెంట్స్ చదువుతా, కింద ఏ కమెంట్స్ అయినా బెటర్ నేను చదువుతా. బ్యాడ్ కమెంట్స్ పెట్టిన వాళ్ళు ఎట్లా బ్లాక్ చేస్తా, సో మీ ఇష్టం, చూసి కమెంట్ పెట్టండి. ఓకే, అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియో కలుసుకుందుకు దిస్ మీ గీత తెలుసు.